హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం బ్రహ్మ గురించి తెలుసుకుందాం. అంటే బ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించాడు అని అంటారు కదా, అలాంటి బ్రహ్మ తన కూతుర్నే ఎలా పెళ్ళాడాడు, అదేవిధంగా బ్రహ్మకు ఎందుకు ఎక్కువగా దేవాలయాలు ఉండవు, ఈ అన్ని విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడు అని అంటారు. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ మనుషులని, ఈ సృష్టిని సృష్టించాడు. బ్రహ్మ భార్య ఎవరు అంటే మనకు టక్కున గుర్తొచ్చి చెప్పే పేరు సరస్వతి. నిత్యం బ్రహ్మ పక్కన ఉంటూ మనకు దర్శనం ఇచ్చే బ్రహ్మ భార్య సరస్వతి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పబోతున్నాను. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో బాగా మీకు అర్థమవుతుంది. చదువుల దేవతగా అందరికీ తెలిసిన బ్రహ్మ భార్య సరస్వతి నిజానికి బ్రహ్మ సొంత కూతురే అంటే మీలో ఎంతమంది నమ్ముతారు? బ్రహ్మ కూతురు సరస్వతి ఏంటి అని అనుకుంటున్నారా? కానీ అది నిజం. బ్రహ్మ కూతురు అయిన సరస్వతినే పెళ్ళాడాడు అనే విషయం ఈ కాలంలో చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. మరి సొంత కూతురు అయిన సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్ళాడాడు అనే ప్రశ్న మీలో చాలా మందికి ఇప్పుడు మొదలై ఉండొచ్చు. ఆ ప్రశ్నకి ఇప్పుడు ఈ వీడియోలో సమాధానం చెప్తాను. అదేవిధంగా ఈ వీడియోలో బ్రహ్మకు 5 తలలు ఎలా వచ్చాయి, సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్లాడాల్సి వచ్చింది వంటి ప్రశ్నలకు సమాధానాలతో పాటు బ్రహ్మ సరస్వతి పెళ్లి కథను కూడా తెలుసుకుందాం. హిందూ పవిత్ర గ్రంథాల్లో కొలైన సరస్వతి పురాణం మత్స్య పురాణంలో బ్రహ్మ తన కూతురైన సరస్వతిని పెళ్లాడాడని రాసుంది. సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టిస్తాడు. దానితో ఆమెకు తల్లి లేదు, కేవలం తండ్రి మాత్రమే ఉన్నారు. ఆయనే బ్రహ్మ. మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మకు 5 తలలు ఉండేవి. బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించాక ఈ సృష్టిలో అతను మాత్రమే ఒంటరిగా ఉండేవాడు. దాంతో బ్రహ్మ తన శక్తితో సరస్వతి, సంధ్య, బ్రాహ్మీలను తయారు చేశారు. ఆ ముగ్గురిలో సరస్వతీదేవి చాలా సౌందర్యంగా ఉండేది. దాంతో ఆమె అందానికి ఆకర్షితుడైన బ్రహ్మ నిత్యం సరస్వతిపైనే తన దృష్టిని ఉంచేవాడు. బ్రహ్మ కనుచూపు మేర నుండి తప్పించుకోవడానికి సరస్వతి 4 వైపులా దాక్కునేది. దాంతో ఆమె ఉన్న 4 దిక్కుల్లో 4 తలలు బ్రహ్మకు వచ్చాయి. ఆమె బ్రహ్మ కనుచూపులో నుండి తప్పించుకోలేకపోయింది. అప్పుడు సరస్వతీదేవి చివరికి ఆకాశంలో దాక్కోవడానికి ప్రయత్నం చేసింది. కానీ తన 5వ తలతో సరస్వతిని చూస్తూనే ఉండేవాడు బ్రహ్మ. దాంతో చివరికి సరస్వతీదేవిని పెళ్లాడి మనుషుల జాతిని నిర్మించాలి అని అనుకున్నాడు బ్రహ్మ. అప్పుడు ఒక ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి 100 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపి మను అనే బాలుడికి జన్మనిచ్చారు. ఈ భూమిపై మొదటి మనిషి మను అని అంటారు. అంతేకాకుండా వేదాలు, సనాతన ధర్మాలు, సంస్కృతం భాష వంటి ఎన్నో భాషలకు మనుని జనకుడు అని అంటారు. ఈ విధంగా మనిషి జాతిని నిర్మించడానికి బ్రహ్మ తన కూతురైన సరస్వతినే పెళ్లాడాడు అని అంటారు. ఈ కథే కాకుండా ఇంకొక కథ కూడా మనకు ప్రముఖంగా వినిపిస్తుంది. అదేమిటంటే బ్రహ్మ ఒక తలను కోల్పోయి 4 తలలతో మాత్రమే ఎలా మిగిలాడు అనే విషయానికి బ్రహ్మ పెళ్లికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తను ఎటువైపునున్నా కూడా బ్రహ్మ తననే వెంటాడుతూ ఉండడంతో భయపడిపోయిన సరస్వతీదేవి శివుడి దగ్గరకు వెళ్ళి బ్రహ్మ గురించి చెప్పి తనను కాపాడమని కోరిందట. దాంతో బ్రహ్మ చేసే చర్యలకు కోపగించిన శివుడు బ్రహ్మ 5వ తలను నరికేశాడట. ఆనాటి నుండి బ్రహ్మకు 4 తలలు మాత్రమే ఉన్నాయి అని అంటారు. అంతేకాకుండా బ్రహ్మ చేసిన పనికి తను ఈ సృష్టికర్త అయినప్పటికీ తనని ఎక్కడా పూజించరు అని శివుడు శపించాడట. అందువల్లనే త్రిమూర్తుల్లో శివుడు, విష్ణువులతో పోలిస్తే బ్రహ్మకు గుడులు చాలా తక్కువగా ఉంటాయి. చాలా తక్కువగా గుడుల్లో పూజిస్తారు అని అంటారు. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.